ఏదన్నా శిల్పారామం చుట్టుముట్టుతంటే కోటీశ్వరులే ఉంటారు, మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయని చర్చ జరిగేది. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అక్కడ ఆఫీసులు ఉన్నాయి. కానీ అక్కడనే 3.5 ఎకరాల స్థలం మా మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్ముకోవడానికి ప్రపంచ కంపెనీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు శిల్పారామం పక్కన 3.5 ఎకరాల భూమి కేటాయించి 106 స్టాళ్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులన్నిటిని అమ్ముకోవడానికి వాళ్ళ ఆత్మ గౌరవం నిలబడే విధంగా అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించింది. నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సహచరులకు, మా అధికారులకు, రాబోయే రోజుల్లో 2029 లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా చేసే విధంగా లక్ష్యం పెట్టుకోండి. ఆ దిశగా పంచడం. ఆడబిడ్డ చేతిలో రూపాయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఒక్క ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని మొత్తం నిలబెడుతుంది. అదే 1 కోటి మంది ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారి అత్యధిక ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆడబిడ్డలు తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది. అందుకే ఇవాళ ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతోటి అన్ని ప్రణాళికలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఒక పక్కన రైతులకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా బోనస్లు ఇచ్చి రైతులకు రైతు రుణ విముక్తి చేసి రైతులను ఆదుకున్నాం. అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆనాడు ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం నిరసనలు తెలిపి ధర్నాలు చేసి అంతకంటే వెనక్కి వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి పోరుబాట పట్టి అమరులై ఆనాడు ప్రాణాలు అర్పించే తెలంగాణ రాష్ట్రం తెస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఆ ప్రభుత్వం ఇయ్యలేదు. కానీ మనం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 60,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉద్యోగ నియామకాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగాలు 60,000, ప్రైవేటు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు. ఈ మొత్తం 16 నెలల్లో 1,50,000 ఉద్యోగాలు అందించి ఈ రోజు నిరుద్యోగులను ఆదుకున్నాం. ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేది. ఆనాటి ప్రభుత్వంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వండి అని ఉద్యమాలు జరిగినాయి. కానీ మన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తుంటే మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమవుతుంది, నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి, నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నాలు జరగలే. అంటే నిరుద్యోగ యువకుల పట్ల మాకున్న చిత్తశుద్ధి, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా విద్యకు సంబంధించి అన్ని యూనివర్సిటీలలో 12 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను నియమించడమే కాదు, ఖాళీలను భర్తీ చేసి పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలి. పిల్లలు చదువుకున్నప్పుడే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది, వాళ్లకు నాణ్యమైన విద్యను అందించండి. అప్పుడే ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. ఇవే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లు ఎక్కడ బిల్డింగ్ లేక చిన్న రూముల్లో, పోల్ట్రీ ఫాముల్లో నడుపుతుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అందించి పేదలకు విద్యను అందించాలి, ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని ఇవాళ మన ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుంది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థి నిరుద్యోగ యువకులు కావచ్చు, ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు కావచ్చు, 16 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించి ఈ రోజు అభివృద్ధి పదం వైపు మనం నడిపిస్తున్నాం. పోయిన సంవత్సరాన్ని మొత్తం లెక్కగట్టి కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో ఏ రాష్ట్రం విజయం సాధించింది అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది. నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కేంద్రంలో మన ప్రభుత్వం లేదు, పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు. శాంతి భద్రతలకు సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పోటీ పెడితే
శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఉన్నాయి. నెంబర్ 1 శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పోటీ జరిగింది. నిరుద్యోగ సమస్యని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని కేంద్ర ప్రభుత్వమే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ రంగంలో అయినా ఇదే కాదు, పన్నుల వసూళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఏ రాష్ట్రం అత్యధికంగా తన పన్నులను వసూలు చేసింది అనంటే తెలంగాణ రాష్ట్రమే. సొంతంగా పన్నుల సేకరణలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించింది. అందుకే మిత్రులారా, పరిపాలన మన చేత కాదని, మన వల్ల కాదని, పాలమూరు జిల్లా వాళ్లకు పాలన చేత కాదని అవహేళన చేస్తున్న వాళ్లకు ఇదే దీటైన జవాబు. పాలమూరు వాళ్ళు తట్ట పని, పార పని, మట్టి పని కాదు, పరిపాలనలో కూడా నెంబర్ 1 గా దేశానికి ఆదర్శంగా నిలబడతామని, ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని ఈ 16-17 నెలల్లో మనం నిరూపించినాం. కానీ ఇది సరిపోదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అనంటే ప్రజలందరూ మమేకమై మనతో కలిసి వచ్చి మా అడుగులో అడిగేసి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడపండి. అచ్చంపేటలో ఏ విధంగా అయితే ప్రతి రైతుకు సోలారు పంపు సెట్ ఇచ్చి విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రణాళికలు చేయాలి. ఏనాడు ఏ పేదల కోసం మా పెద్దలు భట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, ఈ దేశంలో ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా భూమి కోసం లేదా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలే. ఆనాడు తెల్లదొరలను ఓడించి తెల్లదొరలను తరిమి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆనాడు జల్ జమీన్ జంగల్ కావచ్చు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, కొమరం భీముడు కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, లేకపోతే రామ్జీ గోండు కావచ్చు, సూరవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు, ఈ పోరాటాలన్నీ స్వేచ్ఛ కోసం, భూమి కోసం జరిగిన పోరాటాలే. స్వేచ్ఛని దేశానికి ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చాం. స్వేచ్ఛను వచ్చిన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మనకు హక్కులను కల్పించాడు. ఆ హక్కుల నేపథ్యంలోనే అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినాం. ఆనాడు పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర వేలాది ఎకరాల భూములుంటే దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను పేదలకు అసైన్మెంట్ పట్టాలు పంచిపెట్టిన పార్టీ. ఆత్మ గౌరవంగా బతకండి. గ్రామాలలో ఆత్మ గౌరవం అంటేనే భూమి. ఒక ఊర్లో ఒక వ్యక్తికి గౌరవం ఉందంటే నీకెంత భూమి ఉందయా, ఎన్ని అరకలు కట్టి నువ్వు దుక్కి దున్నుతున్నావు అనే దాన్ని బట్టి మన ఆత్మ గౌరవం. ఒకప్పుడు దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు భూమే లేదు. దొరల దగ్గరనో, రెడ్ల దగ్గరనో, పెట్టుబడులదారుల దగ్గరనో భూములుంటే వీళ్ళందరూ వాళ్ళ భూముల్లో వ్యక్తి చాకరీ చేస్తూ కూలీలుగా బతికేది. కానీ ఇందిరమ్మ వచ్చిన తర్వాత 25 లక్షల ఎకరాల భూమిని అసైన్మెంట్ పట్టాల పేరు మీద మీకు భూములు ఇవ్వబట్టి ఇవాళ మీరు ఆత్మ గౌరవంతో భూ యజమానులుగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ చెంచు బిడ్డలు భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఈ రోజు అక్కడ చెట్లు నాటి ఉపాధి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చింది కాదా? ఇవాళ నిన్నగాక మొన్న జరిగిన పహల్గాం నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే ఇందిరమ్మ లాగా ఉండాలి. నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి. పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ 2 ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్, 2వ ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది 54 ఏళ్ల క్రితం. అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే 50 ఏళ్ల తర్వాత ఈ రోజు మీరు ఆలోచన చేయండి. ఎంతో మంది ప్రధానమంత్రులైనరు, ఎంతో మంది రాష్ట్రపతులైనరు. కానీ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు.
కానీ ఏ గూడెంలో ఏ ఆదివాసి దగ్గరికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి, వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి, వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా 50 ఏళ్ల తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది, మన బాగు కోరుకున్నది, మన బతుకులు బాగు చేసింది. అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. అందుకే ఈ రోజు మా పేరు ఇందిర సోలార్ గిరిజల వికాసం అని ఈ రోజు మనం పెట్టుకున్నాం. పేదోళ్ళు, దళితులు, గిరిజనుల గూడాలలో వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడాలి అని చెప్పి ఇందిరమ్మ ఆనాడే పునాదులేసింది. ఆ ఇందిరమ్మ వారసులుగా ఈ రోజు మేము మీ ముందుకు వచ్చి నిలబడ్డాం. సోదరులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కనాడైనా ముఖ్యమంత్రి వచ్చిండా, గిరిజనులను కలిసిండా? ఇప్పుడే మా సీతక్కతో అడిగిన, ఒకనాడు తాడువాయి మండలంలో ములుగు నియోజకవర్గంలో గిరిజనులు ముఖ్యంగా అక్కడ ఉండే గొత్తికోయలు పొలం దున్నుకున్నారని ఆడబిడ్డల్ని చీరలు ఇప్పి చెట్ల కట్టేసి కొట్టే ఆనాడు 20 కిలోమీటర్ల అడవిలో నడుచుకుంటే నేను సీతక్క పోయి ఆనాడే చెప్పినాం, ఈ గిరిజనులకు అండగా నిలబడతాం, ఈ గిరిజనులు ఆదుకుంటామని. ఆ గిరిజనులకు అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి 6,70,000 ఎకరాల భూ పంపకాలు, పోడు భూముల పట్టాలు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం ఇచ్చిన మాట వాసం కాదా? అందుకే ఇవాళ ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో నేను మాట ఇస్తున్నా. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసీలందరికీ 6,70,000 ఎకరాలలో నల్లమల్ల డిక్లరేషన్ లో భాగంగా సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీ పంటలు పండే విధంగా, మీరు తోటలు పెట్టుకునే విధంగా, మీరు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా మీ భూమి మీద మీకు హక్కు ఇవ్వడమే కాదు, మీ భూమిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మీకు మీరే యజమానులుగా బాగుపడే విధంగా ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను గ్రామాల నుంచి వచ్చిన కాబట్టి పేదవాళ్ళ కష్టాలు నాకు తెలుసు. నల్లమల్లను అభివృద్ధి పదం వైపు నడిపించే విధానం నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలో ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం. కొంతమంది కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు, వాళ్లకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పొయ్యొచ్చు. కానీ నిజం అనేది తెలుస్తుంది. ఆ నిజం ఎట్లా తెలుస్తుంది అంటే సన్న బియ్యంతోని బుక్కెడు పువ్వ కడుపులకు పోయినప్పుడు ఆ ఆడబిడ్డకు తెలుస్తుంది. వాళ్ళ పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టినప్పుడు, ఇంటానికి పెట్టినప్పుడు ఇది ఇందిరమ్మ రాజ్యంలో మా రేవంత్ అన్న ఇచ్చిండు సన్న బియ్యం అని చెప్పి ఆ ఆడబిడ్డలకు తెలుస్తుంది. ఇవాళ 60,000 మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వచ్చి ప్రతి నెల జీతం కోసం సంతకం పెట్టినప్పుడు ఈ ఉద్యోగం మా రేవంత్ అన్న ఇచ్చిండు, ఆయన వచ్చినాకనే మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి అతను గుర్తు చేసుకుంటాడు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు 40% డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు, ఆడబిడ్డలకు 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కదా. ప్రతి నెల అవి పొందినప్పుడు ఆ బిడ్డలు గుర్తు చేసుకుంటారు. ఇదే కాదు, రైతు రుణమాఫీ 20,617 కోట్ల రూపాయలు, 25,55,364 మంది రైతులు పాస్ పుస్తకం చూసినప్పుడల్లా మా సోదరుడు రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల వరకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిండని మా రైతులు గుర్తు చేసుకుంటారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 50 లక్షల కుటుంబాలు ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటును ఈ రోజు పొందుతున్నాయి. 3,10,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్య లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరూ గుర్తు చేసుకున్నప్పుడు ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన అని చెప్పి ఈ రోజు మీ అందరి ముందర నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి మిత్రులారా, ఎవడు ఏది చెప్పినా నిజం మీకు తెలుసు, నిజం మీ కళ్ళ ముందలు ఉన్నది. నిజాన్ని నిర్భయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ బాగు కోరుకునే వాళ్ళు నిర్భయంగా నిటారుగా నిలబడి చెప్పండి. ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది. పోయిన సంవత్సరం సెర్పులో 15,000 కోట్లు, మెప్మాలో 6,000 కోట్లు, 21,000 కోట్లు సంఘాలకు లింకేజ్ ఇచ్చినాం. ఈసారి ఇప్పటికే 15,000 కోట్లు లక్ష్యం పెట్టుకుంటే 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా
మా ఆడబిడ్డలకు బ్యాంకు లింకేజ్తోని మా బట్టి గారు అందించిన ఎవరైతే లబ్ధి పొందినరో లబ్ధి పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవడైతే తప్పుడు ప్రచారం చేస్తుండో కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు. నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు, వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు. ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరో తాగుబోతులో సన్నాసులో ఉండనే ఉంటారు. అంత మాత్రాన ఊరేమన్నా పాడైపోతుందా, ఊరికేమన్నా దరిద్రం వస్తుందా? మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో కూడా 5 మందో 10 మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు, దరిద్రం ఉండొచ్చు, కడుపు నిండా విషం ఉండొచ్చు. కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంత్ అన్న రోజుకు 24 గంటలు మీకోసం కష్టపడతాడు. నల్లమల పౌరుషాన్ని, నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆశీర్వదించి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.